హాయ్ అందరికీ. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 4 చెంచాల నూనె వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర లైట్గా ఫ్లేవర్ వచ్చేంతే కొంచెమే వేసుకోవాలి. తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు మరియు పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం లైట్ అండ్ గోల్డెన్ కలర్లో రావాలి. అలా వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గ్రేవీ లాగా వచ్చి ఈ చికెన్ కర్రీ అనేది బాగుంటుంది. కాబట్టి అలా ఉంచండి. తర్వాత మనం ముందుగా చికెన్ని కడిగి పెట్టుకున్న చికెన్ని మంచిగా కోసి కొంచెం చిన్న ముక్కలుగా కోసుకొని అందులో వేసుకోవాలి. వేసి మంచిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతా వాటికి కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుకున్న తర్వాత అది బాగా ఉడకాలి. ఉడికేంత వరకు మనం అలాగే మూత పెట్టి ఉంచాలి. చూడండి, చికెన్ అనేది కొంచెం కలర్ మారేంత వరకు అలాగే ఉంచాలి. తర్వాత కాసేపు మూత పెట్టి ఇంకాసేపు ఉడకనియాలి. చూడండి, ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చి మళ్ళీ ఆ నీరంతా పోయే విధంగా ఇంకా ఉడకబెట్టుకోవాలి. అలా ఉడకబెట్టుకుంటే చికెన్ అనేది బాగా ఉడికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. కాబట్టి మనం మళ్ళీ మూత పెట్టి ఇంకాసేపు ఆ నీళ్ళు పోయేంత వరకు మళ్ళీ మగ్గనివ్వాలి. కొంచెం అలా పోయిన తర్వాత చికెన్ అనేది ఉడుకుతుంది. అలా ఉడికిన తర్వాత చికెన్ ఉడికేటప్పుడు మనం అల్లం అలా వేయకూడదు. అది బాగా ఉడికిన తర్వాత అల్లం వేసుకుందాం. ఇప్పుడు ఉడుకుతుంది కాబట్టి అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇప్పుడు కొంచెం అల్లం వేసుకుందాం. ముందుగా అప్పుడే నూరి పెట్టుకున్న అల్లం అలా వేసుకొని అవి 3 కలిసేలాగా చికెన్లో మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. కానీ అల్లం అనేది ముందు ఆనియన్స్ వేసినప్పుడు వేయకూడదు. అది అడుగంటి చికెన్ అనేది మంచిగా రాదు. ఇలా చికెన్ ఉడికిన తర్వాత వేయండి. అప్పుడు చూడండి, మంచి కలర్ వచ్చి ఎంత బాగుందో చికెన్. అలా కలిపి మళ్ళీ కొంచెం సేపు 5 minutes వరకు ఉడకనివ్వాలి. చూడండి, చికెన్ అనేది ఉడికింది. అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకుందాం. మనకి తీసుకున్న చికెన్కి సరిపోయేంత కారం వేసుకోవాలి. చూడండి, అందులో ఉన్న ఆయిల్ అంతా కొంచెం పైకి తేలుతున్నట్టు వచ్చింది. కాబట్టి అప్పుడు మనం కారం వేసుకోవాలి. మనకు సరిపోయేంత కారం వేసుకొని కొంచెం ఉప్పు పడుతుంది అనుకుంటే మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోండి. మీకు ఎంత సరిపోతే అంత తగినంత వేసుకోండి. అలా కలిపి కొంచెం మళ్ళీ ఒక 5 minutes వరకు మూత పెట్టి మగ్గనివ్వండి. అప్పుడు మన చికెన్ కర్రీ రెడీ అవుతుంది. చూడండి, చూడడానికి ఎంత బాగుందో కర్రీ. చూడండి, కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో. మీరు ఈసారి చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి. మీరు ఒకవేళ ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేయొచ్చు. ఇందులో పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ అలాంటివి ఏమీ లేకుండా బాగా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఎవరైనా. కాబట్టి ఈసారి మీరు ఇలా చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి. మనం లాస్ట్లో ఇంకా మసాలా వేసుకోవాలి. చూడండి, చూపించిన విధంగా మసాలాలో ఒక 2 ఎల్లిపాయలు కొంచెం దంచినట్లుగా వేసి అలా కొంచెం నలిసినట్టు తర్వాత అలా వేసుకోండి. అలా వేస్తే చికెన్ ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది. చూడండి, అలా చూపించిన విధంగా మసాలా వేసుకొని కలుపుకోవడమే. అలా కలుపుకుంటే మన వేడి చికెన్ రెడీ. అలా మసాలా వేసిన తర్వాత ఇంకొంచెం సేపు ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.